నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. వైసీపీ విజయసాయిరెడ్డి ఇక మీదట బీజేపీ విజయసాయిరెడ్డిగా మారనున్నారంటే రాజకీయ పరిణామాలు చూస్తే అవును అనే అనిపిస్తున్నాయి. ఆ మధ్య పాత్రికేయులతో మాట్లాడుతూ తాను ప్రస్తుతానికి ఏ పార్టీలో లేను అంటే దాని అర్థం ఏమిటంటే ఇక ఫ్యూచర్లో ఏమి జరుగుతుందో చెప్పలేను అనే కదా అని అందరూ అనుకున్నారు. కానీ విజయసాయిరెడ్డి గారు అలా చెప్పడంలో రాజకీయాల్లో మామూలే. ఆయన జూన్లో బీజేపీలో చేరతారని పత్రికలలో సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ అది కాస్త ఇప్పుడు ముందుకు వచ్చేస్తుందని, ఆయన వచ్చే వారమే కమలం కండువ కప్పుకోబోతున్నారు, దీనికి సంబంధించిన అన్ని రకాలైన సంప్రదింపులు పూర్తి అయ్యాయని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. విజయసాయిరెడ్డి జనవరి 25న తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు వైసీపీ పార్టీకి కూడా గుడ్ బై కొట్టారు. తాను వ్యవసాయం చేసుకుంటాను, ఇక రాజకీయ సన్యాసమే అని గట్టిగా చెప్పారు. కానీ ఆయన ఇప్పుడు బీజేపీ వైపు అడుగులు వేయడం చూస్తుంటే ఆయన రాజీనామా కంటే ముందే ఇదంతా ప్లాన్ చేశారని చెప్పుకుంటున్నారు. ఇలా వైసీపీకి రాజీనామా చేసి అలా బీజేపీ తీర్థం పుచ్చుకుంటే అది రాజకీయంగా ఇబ్బంది అని భావించి ఆయన 3 నెలల పాటు ఈ రకమైన రాజకీయ దూరాన్ని మెయింటైన్ చేశారు అని విశ్లేషకులు భావిస్తున్నారు కూడా. మరో 2-3 నెలల పాటు ఇలానే ఉండి జూన్ లేదా జూలైలో బీజేపీలో చేరాలని విజయసాయిరెడ్డి భావించారు. కానీ ఆయన సన్నిహితులు మాత్రం ఆయన మీద ఒత్తిడి పెంచారు. ఎక్కువ కాలం కనుక రాజకీయంగా దూరంగా ఉంటే అది కూడా ఇబ్బంది అవుతుందని, ఛాన్స్ ఉన్నప్పుడు అవకాశాలు అందిపుచ్చుకున్నప్పుడే అందుకోవాలి అని సూచన ఇస్తున్నారని, అందుకే వ్యూహాత్మకంగా ఆలోచన చేసి బీజేపీలో చేరిపోతున్నారని సన్నిహితులు అంటున్నారు. బీజేపీలో ఈ టైంలో చేరటం వల్ల లాభం ఏమిటి అంటే విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి రాజీనామా చేయడం వల్ల ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి ఏప్రిల్లో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఈలోగా గనక విజయసాయిరెడ్డి బీజేపీలో ఉంటే గనక తిరిగి ఆయనకి ఆ పార్టీ ఆ ఎంపీ సీటుని ఇచ్చే ఛాన్స్ అధికంగా ఉందని తెలుస్తుంది. అంటే బీజేపీ ఎంపీగా ఏపీ నుంచే నెగ్గి మరి విజయసాయిరెడ్డి మళ్ళీ పార్లమెంట్లో అడుగు పెడతారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక చూస్తే కనుక ఈ నెల 4వ తేదీలో పార్లమెంట్ సమావేశాలు ముగుస్తున్నాయి. అది జరిగిన వెంటనే 2 రోజులు తేడాలో కమలం పార్టీలో విజయసాయిరెడ్డి చేరిక అన్నది ఉండవచ్చు. విజయసాయిరెడ్డి కనుక బీజేపీలో చేరితే ఏపీ రాజకీయాలు సరికొత్త మలుపులు తిరగడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.